హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు దోసలు తినాలంటే ఈ దోసలనైతే ఒకసారి ట్రై చేసేయండి. దీంట్లో కాంబినేషన్‌గా ఏదైనా రోటి పచ్చడితో కూడా ట్రై చేయొచ్చనమాట. చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇది గోధుమ పిండి దోసే కానీ పక్కా కొలతలతో వేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అరకప్పు వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి. దోసలు బాగా వస్తాయన్నమాట. దీంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా గోధుమ పిండి, బియ్యపిండి 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ విస్కర్‌తో బాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్‌గా అన్నీ కూడా మిక్స్ అవుతాయన్నమాట. దీంట్లోకి ఇప్పుడు అర కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒక్కసారి పెరుగంతా కూడా బాగా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఉండలు లేకుండా మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్‌నయితే మిక్స్ చేసుకోవాలనమాట. సమ్మర్ సీజన్‌లో ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చు ఈ దోసల్ని. ఎక్కువ శ్రమ లేకుండా, పిండి పట్టే పని లేకుండా చక్కగా ఇన్‌స్టంట్‌గా, హెల్తీగా కూడా ఇలాగా ఈ గోధుమ పిండి దోసలనైతే ట్రై చేయండి. ఈ కొలతలతో వేసుకుంటే మీకు అతుక్కోకుండా దోసలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. చాలా వరకు గోధుమ పిండి దోసలంటే పెన్నానికి అతుక్కుంటూ ఉంటాయి. బట్ ఈ పక్కా కొలతలతో గనక వేసుకుంటే మీకు చక్కగా బ్యాటర్ కూడా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా. అప్పుడే మీకు దోసలు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం దోస బ్యాటర్‌కి ఎలా అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకొని దోసలు వేసుకుంటే సరిపోతుంది. రైస్ దోసలను అవాయిడ్ చేసి హెల్తీగా దోసలు తినాలి అనే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి, డైట్‌లో ఉన్న వాళ్ళకి ఈ దోసలైతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఎందుకంటే రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా యూజ్ చేసుకుంటాం. బియ్యపు పిండి అనేది హాఫ్ కప్‌గా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మనకి రైస్ క్వాంటిటీ అనేది దీంట్లో ఉండదు. సో, ఈ విధంగా దోస పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోసలు వేసుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయి దోసలనేది. చక్కగా అతుక్కోకుండా పెన్నానికి కూడా చాలా బాగా వస్తాయన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవటం వల్ల దోసలు కూడా గోల్డెన్ కలర్‌లోకి కాలుతాయి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్‌గా ఎలా అయితే దోసలు వేసుకుంటామో అదే విధంగా కాల్చుకుంటే 2 సైడ్స్ కూడా సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా వేసుకుంటే మనకి దోసలనేవి స్టిక్ అవ్వకుండా వస్తాయి. అంతే కాకుండా దోస చక్కగా కాలుతుంది కూడా. చూస్తున్నారు కదా! ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకైతే మనకి పర్ఫెక్ట్‌గా దోస అయితే కాలుతుంది. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా కాల్చుకుంటే ఫ్లఫీగా ఉంటాయి. అదే విధంగా సాఫ్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. అలాగే మరొక దోసని కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా ఎన్ని దోసలు తిన్నా కూడా ఇవి చాలా హెల్త్‌కి మంచిది. చాలా హెల్తీగా ఉంటాయి. ఇన్‌స్టంట్‌గా వేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈవినింగ్ టైంలో అయినా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి ఈజీగా, క్విక్‌గా ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పెట్టేయొచ్చనమాట. నేనైతే ఈ దోసలల్లోకి క్యాబేజ్ టమాటా పచ్చడి చేశాననమాట. రెసిపీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.